ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 25వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి ఏకాదశి మార్చి 25వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:05 నుండి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:45 వరకు. తదుపరి తిథి బహుళపక్షం ద్వాదశి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:45 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:43 వరకు. నక్షత్రం శ్రావణం మార్చి 25వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:26 నుండి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:49 వరకు. తదుపరి నక్షత్రం ధనిష్ట మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:49 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:29 వరకు. కరణం భవ మార్చి 25వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:05 నుండి అదే రోజు సాయంత్రం 4:31 వరకు. బాలవ మార్చి 25వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:31 నుండి మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:45 వరకు. కౌలవ మార్చి 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:45 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:05 వరకు. యమగండకాలం ఉదయం 9:31 నుండి 11:02 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:32 నుండి 2:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:43 వరకు. తదుపరి రాత్రి 11:20 నుండి 12:08 వరకు. వర్జము ఉదయం 8:20 నుండి 9:53 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:08 నుండి 12:57 వరకు. అమృతకాలం సాయంత్రం 5:40 నుండి 7:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:40 వరకు. సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం మార్చి 25వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:27 చంద్రాస్తమయం అదే రోజు మధ్యాహ్నం 2:29. సూర్యరాశి మీనరాశి, జన్మరాశి చంద్రుడు మకర రాశిలో ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఉద్యోగస్తులు ఈ రోజు పదోన్నతి పొందటం వలన సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులు కూడా కొన్ని పూర్తవుతాయి. అదేవిధంగా అధికారుల నుండి ప్రోత్సాహాలు పొందుతారు. కృషికి తగిన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. బాధ్యతలకు భయపడకుండా పనులు చేస్తారు. ఈ రాశి వారు పనిలో తమ వంతు కృషి చేసి తాము ఎంత ఎక్కువ మరియు తెలివైన వారు అని నిరూపించుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అదేవిధంగా బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల సలహాలను పాటించే బదులు మీ మీద మీరు నమ్మకంగా ఉండి ముందుకు సాగడం మంచిది. ఇతరులపై ఏ విషయాల్లోనూ ఆధారపడకండి. సామాజిక విషయాల పట్ల బిజీగా ఉంటూ వ్యక్తిగత పనుల పట్ల నిర్లక్ష్యం చేయకండి. అదేవిధంగా ప్రేమ విషయాల్లో అధిక అంచనాలను పెట్టుకోకండి. ఈ రాశివారు ఈరోజు బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారని చెప్పవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారంలో ఏం జరుగుతుందో ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది కొత్త భాగస్వాములు కూడా మీతో జత కలుపుతారు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరించడానికి ఈ రాశివారు ప్రయత్నించాలి. మనసు మరియు మీ హృదయం మధ్యన ఉన్న సమతుల్యతను కాపాడుకోవడంలో మీరు విజయం సాధించినట్లయితే లాభదాయకమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఈ రోజు ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వండి. పెండింగ్ లో ఉన్న ఏదైనా ఒక వ్యక్తిగత పనిని పూర్తి చేసేటందుకై ఈ రాశి వారు ఈ రోజు చాలా కష్టపడవలసి ఉంటుంది. ప్రస్తుత వాతావరణం కారణంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సమస్యలు తలెత్తవు. కుటుంబంలో సైతం అనారోగ్య బాధలుంటాయి. ముఖ్యంగా మహిళలు ఏదైనా ఒక రకమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. తగిన సమయంలో వైద్యున్ని సంప్రదించడం మంచిది. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సంబంధిత కార్యకలాపాల్లో మీ సహకారం పట్ల మీరు సంతృప్తి చెందుతారు. వృషభ రాశికి చెందిన యువత తమ దృఢ సంకల్పంతో అత్యంత క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. యువకులు, విద్యార్థులు సరదాగా గడపడం మానేసి తమ చదువులు మరియు కెరియర్ పై దృష్టి పెట్టడం ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లే ప్రణాళికలు చేసుకుంటారు. కుటుంబంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సైతం తొలగిపోతాయి. ఈ రాశి వారు సామాజిక రంగంలో ఆధిపత్యాన్ని చలాయిస్తారు మరియు ఆర్థిక సమస్యల నుండి సైతం ఉపశమనం పొందుతారు. ఈ రోజు పని విషయంలో ఏదైనా సహాయాన్ని మీ తెలిసిన వారి నుండి మీరు కోరే అవకాశం ఉంది.
ఆర్థిక సహాయం ఎక్కడో ఒక దగ్గర నుంచి మీకు లభిస్తుంది. కొత్తగా వచ్చిన ఏ అపరిచితులను ఎక్కువగా నమ్మకూడదు. శత్రువులు సైతం పొంచి ఉన్నారు కాబట్టి మీ పనిని పాడు చేసేటందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి దగ్గర బంధువుల ఇంటికి విందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల పరస్పర సహకారం మరియు నమ్మకం ఇంట్లో శాంతిని మరియు ఆనందాన్ని కాపాడుతుంది. జీవిత భాగస్వామికి ఇష్టమైన బహుమతిని తీసుకువస్తారు. భాగస్వామితో సమన్వయాన్ని కొనసాగించేటందుకై అన్ని ప్రయత్నాలను ఈ రాశివారు చేస్తారు. ఆస్తి విషయంలో సైతం ఈ రోజు బాగుంటుంది. కొంతమంది వృషభ రాశి వారికి వివాహ నిశ్చయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రియమైన వారి నుండి బహుమతులను కూడా అందుకుంటారు. పిల్లల చదువులకు సంబంధించిన పెద్ద ఖర్చులు ఈ రోజు ఉండవచ్చు. కార్యాలయంలో లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి. యజమాని మరియు ఉద్యోగుల మధ్యన సరైన సమన్వయం ఉత్పత్తిని పెంచుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో వచ్చిన కొన్ని అడ్డంకులను గట్టిగా ప్రయత్నిస్తే అవి కూడా తొలగింప చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. చేసే రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో ఎవరైనా ఒక వయసు మళ్లిన వ్యక్తికి మీ సాంగత్యం అవసరమైతే తప్పకుండా వారి కోసం సమయాన్ని కేటాయించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. ఖరీదైన వస్తువులను సైతం కొనుగోలు చేస్తారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అయితే పుకార్లను ఆధారంగా చేసుకుని ఎటువంటి చర్చల్లోనూ పాల్గొనవద్దు. తీవ్రమైన సమస్యల్లో ఇరుక్కుంటారు. పై అధికారుల నుండి మన్ననలు మరియు ప్రోత్సాహాలు పొందగలరు. అదృష్టం చాలా వరకు ఈ రోజు మీకు సహకరిస్తుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం లాంటివి చేయకండి. రోడ్డు దాటేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి. అనవసరమైన సంభాషణలు చేయకండి. మాటలను, కోపాన్ని నియంత్రించుకోండి. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే తూర్పు దిశగా ప్రయాణించండి. అదేవిధంగా బయటకు వెళ్లే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లడం వలన మీ పనులు చాలా వరకు విజయవంతమవుతాయి. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిష్టాన దేవత విష్ణువు. ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్న రోజు ప్రయాణాలు, రవాణా, తోటపని, ఊరేగింపులకు వెళ్లడం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయటం మరియు తాత్కాలిక స్వభావం కలిగిన దేనికైనా అనుకూలంగా ఉంటుంది. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు. కేతువు అనుగ్రహం కొరకు మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు నాగదేవతలు అనగా సర్పదేవతలు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారం నాడు వినాయకుని దేవాలయాలను కేతు కాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి. గణపతి స్తోత్రాలను పఠించాలి. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తలు వహించాలి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు, మెరూన్ మరియు గోధుమ రంగు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాలి. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అకారణంగా గొడవలు పెరుగుతాయి. అదేవిధంగా అనుకోని అపాయాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మంగళవారం నాడు ప్రయాణాదులకు ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంది. అదే సమయంలో ఈ రోజు తూర్పు దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. ఏకాదశి ఆనందాన్ని ప్రసాదించే నందతిథి. ఏకాదశి ఉపవాసం, పూజలు, పెళ్లి పనులు, శారీరక వ్యాయామాలు, నిర్మాణం, తీర్థయాత్ర, ఉత్సవాలు, అలంకరణ వంటి వాటికి అనుకూలమైన తిథి. ఏకాదశి తిథి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, ఉపవాసం ఉండటానికి, శ్రీ మహావిష్ణు ఆరాధనకు, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన తిథి. ద్వాదశి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రతిథి. ద్వాదశి అన్ని ఆధ్యాత్మిక వేడుకలు, విధుల నిర్వహణ మరియు ఇతర మంచి కార్యాలకు శుభప్రదం. ప్రయాణాలకు మరియు పెళ్లి పనులకు అంత శుభప్రదం కాదు. ద్వాదశి తిథి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ మహావిష్ణువు ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడానికి, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ధనిష్ట నక్షత్రానికి అధిపతి అంగారకుడు, అధిష్టాన దేవత వసు. ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం. ధనిష్ట నక్షత్రం ఉన్న రోజు ప్రయాణాలు, రవాణా, తోటపని, ఊరేగింపులకు వెళ్లడం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయటం, నిత్య వ్యవహారాలలో పాల్గొనడం మరియు తాత్కాలిక స్వభావం కలిగిన
అన్ని పనులకు అనుకూలం. సాధ్యమైనప్పుడల్లా అనాథలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగునీటిని అందించండి. ఇలా చేయటం వలన లభించే పుణ్యబలంతో జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతాయి. చెట్లను నాటి వాటిని సంరక్షించడాన్ని శివపురాణం స్థావరలింగ పూజగా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించాలంటే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.